మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి వచ్చేది ఈ యొక్క ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆలోచన సంబంధమైన విషయాలు రెండింటిని సమన్వయపరుచుకుంటూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా అలాంటి ఆటంకాలను అధిగమించాలి. అనవసర వ్యక్తుల యొక్క జోక్యంతో కూడా కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది కనుక ఇతరుల యొక్క విమర్శల్ని వీలైనంత వరకు మనసుకు పట్టించుకొని ఘర్షణ పడకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ వహించాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కువ భాగం మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు కనుక వారి యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాలు, సంతానము యొక్క పోటీలు, సంతానము ఉన్నత విద్య, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల్లో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కోసం కూడా ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. కుంభరాశి కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కుంభరాశిలోకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలన్నీ కూడా సంఘంలో గుర్తింపు, గౌరవం, లేకపోతే నూతన పరిచయాలు, మైత్రి బంధాలను ఉపయోగించుకుని ఎదుగుదల కోసం కృషి చేస్తారు. అనుకోని వ్యక్తుల పరిచయాలు మీకు అనుకోని అవకాశాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం కానీ, కుటుంబ వాతావరణం కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి లేకుండా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి విద్యార్థులు. ముఖ్యంగా అనవసరమైన డైవర్షన్స్కి దూరంగా ఉండాలి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అలాగే అనవసర స్నేహ సంబంధాలకి దూరంగా ఉండాలి. మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ఈ రోజున శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధిస్తారు. పెట్టిన పెట్టుబడుల మీద, వాటి కొరకు చేసే ఖర్చులు అనేవి కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, సహకారం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే ఆలోచనలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి ఉంటాయి. దాంతోపాటుగా మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆహారం మొదలైన వాటి విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అలాగే మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మంచి కమ్యూనికేషన్తో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది.